అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ బ్లాక్ పురుగుస్ ఇవైతే మనకి ఎక్కువగా కనిపించేది ఎప్పుడంటే సో గత్తం గీసేసిన తర్వాత కనిపిస్తాయి అనమాట. షెడ్లో భూమిలోకి బొక్కలు పెట్టేసి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు ఎందుకు అలాగే బయటకు వచ్చాయంటే యాక్చువల్లీ ఇక్కడ మనం ఏం చేస్తామంటే సున్నం మొత్తం కంప్లీట్గా ఆ షెడ్లో జల్లుకునేటప్పుడు మనం శ్యామలగుండ సో ప్లస్ సున్నం నేనైతే ఎప్పుడు ఇవే చేస్తానమాట. సో ఇవి జల్లుకోవడం వల్ల ఏంటంటే అట్లా వేరే దారి లేక పైకి ఉండలేము అనమాట. శ్యామలగుండకి ముందు ఏదైతే ఉందో అక్కడికి మనమే ఉండలేం కాబట్టి సో ఆ పురుగులు అయితే ఉండలేక బయటికి వెళ్ళిపోతాయి. సో అలాగా తమ్మనికైతే ఎక్కి అనమాట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మనము ఒక షెడ్ అయితే ఆ వాటర్లో కలుపుకొని శ్యామలగుండ ప్లస్ సున్నం కలుపుకొని జల్లామన్నమాట నిన్న. సో అది మీకు షార్ట్ వీడియోలో పెట్టని చూసారు కదా. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చి ఈ షెడ్ ఆరలేదనమాట. ఈ షెడ్ ఆరపోయేసరికి ఇక్కడ మనం ఏంటంటే ఈ సున్నం ఇలా జల్లుకోవడం వల్ల ఏంటంటే ఏదైతే ఆరలేదో సో ఆరని సున్నాన్ని మన ఈ పొడిగా జల్లుతాం కదా సో అది పర్ఫెక్ట్గా అలా పట్టేది అనమాట. అప్పుడు వాటర్ కలపాల్సిన పని లేదు, ఏ విధంగా తీసామో ఆ విధంగా ఉంటుంది అనమాట. సో అందుకని నేను ఈ షెడ్ అయితే ఇలా చేస్తున్నాను అనమాట. సో ఇది లాస్ట్ మన క్లీనింగ్ ప్రాసెస్లో ఏదైతే ఉందో లాస్ట్ స్టెప్ అనమాట. సో ఇది చేసుకుంటే ఇంకా మనకి ఇంకేట్లేదు, నెక్స్ట్ బూడింగ్లు కొట్టుకొని పిల్లలు దించుకోవడమే లేట్ అనమాట. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకేంటంటే చాలా ఉపయోగాలు. నేనైతే చాలామంది ఏంటంటే గీకేసి వేసేస్తారు, దించుకుంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే మనకు కంప్లీట్గా మనకి ఏ అనుమానం ఉండకూడదు అనమాట. ఎందుకంటే సొంతంగా డబ్బులు పెడుతున్నాం, ఎక్కువ బడ్జెట్ పెడతాం కాబట్టి ఏ అనుమానం ఎంత అనుమానం కూడా ఉండకూడదు. కాబట్టి అన్నీ కంప్లీట్గా నీట్ క్లీన్ అయిన తర్వాతే నేను షెడ్లో పిల్లలు దించుదాం అనుకున్నాను కాబట్టి అన్నీ పర్ఫెక్ట్గా నీట్గా చేసుకుంటున్నాను. సో ఇది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మన కుందలకి ఎక్కాయో అవి కూడా మనము ఏం చేస్తామంటే వాటికి కూడా సున్నాలు వేస్తున్నాం అనమాట. సో ఇవన్నీ కంప్లీట్గా అయిపోయిన తర్వాత ఇలా ఏంటంటే ఈ కుందలు అనేవి మనం డైలీ సున్నలు బ్యాచ్ సున్నలు అయిపోయినా సరే ఈ జల్లుకోవడం అనేది ఏదైతే ఉందో కంప్లీట్గా నీట్గా జల్లుకోవాలన్నమాట. దీని తర్వాత కూడా మనము మొత్తానికైతే మొత్తం కంప్లీట్గా మన షెడ్లో మొత్తం అంతా జల్లిసాను అనమాట. సో జల్లిన తర్వాత అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. ఇక్కడైతే చాలా నీట్గా వచ్చింది, ఎక్కడ మచ్చ కూడా లేకుండా మొత్తం అంతా నీట్గా జల్లాను. సో ఇలా జల్లుకుంటే మనకి ఏంటంటే ఇది ధూళిలో ఉండదన్నమాట, ఆల్మోస్ట్ మన వాటర్తో జల్లినట్టే ఉంటుంది మీరు చూసుకుంటే ఇక్కడ. సో అదేవిధంగా నేనైతే జల్లాను అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ బాగుంటే మన ఛానల్ సపోర్ట్ చేయండి. మీరైతే సబ్స్క్రైబ్ పెట్టుకుంటే ఇలాంటి వీడియో మీకు